పోని 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 వదిలేసండి. ఆల్మోస్ట్ 2800 అడుగులు. మా దగ్గరే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తూనే ఉంది, కింది నుంచి ఇక్కడ దాకా. అవసరం అంటే అవసరం. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే అహోబిలం పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడలేదో దాన్ని చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే మాత్రం చూడండి. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను తీశాను. ఈ వీడియోలో వచ్చేసి మనం ఉగ్రస్తంభానికి అయితే వెళ్ళబోతున్నాం. 2800 అడుగులు పైకి అయితే మనం ఎక్కబోతున్నాం. వీడియో అయితే మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ వీడియోలో మనం జ్వాలా నరసింహస్వామి సన్నిధి అయితే కవర్ చేశాము. జ్వాలా నరసింహస్వామి సన్నిధికి ఏ దారి గుండా వచ్చామో అదే దారి గుండా కాస్త వెనక్కి వెళితే మనకు ఉగ్రస్తంభం మనకు నడకదారి అయితే కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉగ్రస్తంభమునకు నడకదారి బోర్డు అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనం 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా డేంజరస్ ట్రెక్కింగ్ అండి ఇది. ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదు, రాళ్లను సపోర్ట్ తీసుకొని మరి మనం ఎక్కాల్సి ఉంటుంది. ఓ మై గాడ్, స్కిడ్ అవుతూ ఉంది. వర్షం పడేసి వెళ్ళింది కాబట్టి కాస్త స్కిడ్ అవుతూ ఉందండి. క్లైమేట్ వచ్చేసి సోలో ట్రావెల్, ఈ కష్టాలండి సోలో ట్రావెల్ వల్ల. ఓ మై గాడ్, యా చాలా జారుతుంది అక్కడ. వెళ్ళేటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పోని 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 వదిలేసండి. అట్టి నాకు తెలిసి ఇది లైఫ్ టైంలో 1 టైం వచ్చే ఎక్స్పీరియన్స్ బ్రో. అంతేనా? నువ్వు ఒక్కసారి మించి ఎక్కలేవు, బట్ నువ్వు ఎలా 4 టైమ్స్ ఎక్కావో మాకు తెలీదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్. చూసారుగా కోతులు ఎట్లయితే ఎంబడబడుతున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎత్తంటే భయం ఉన్న వాళ్ళు ఈ ట్రెక్కింగ్ అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే చాలా అంటే చాలా రిస్కీగా ఉందండి. చాలా జాగ్రత్తగా రండి, చాలా డేంజరస్గా ఉంది రూటు. ఈ కొండలో మెయిన్ ఏంటి తెలుసా? ఇలా రావాలి, అది. లెట్స్ గో. ఉందండి మీకు ఎక్స్పీరియన్స్? సూపరా? ఎక్సలెంట్. ట్రెక్కింగ్ చేసినట్టుంది మాకు. కొంచెం మనకి ఇలా బల్లపరుపుగా ఉండదండి, ఇలా క్రాస్గా ఉంది. అవతల దాని మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే.
ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆత్మకూరు అండి. రాజమండ్రి. రాజమండ్రి అండి. ఓకే. ఇప్పుడు మనం వచ్చిన మార్గం ఒకలాగా ఉంటే ఇక్కడి నుంచి ఇంకోలాగా ఉంటుంది. చాలామంది జ్వాలా నరసింహస్వామి సన్నిధి వరకు చేరుకోగలరు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఓన్లీ 10% మాత్రమే చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఉగ్రస్తంభానికి ఓన్లీ 5% మాత్రమే రిస్క్ తీసుకొని మరీ వెళ్తారు. చాలామంది దీనిని ఎక్కడానికి ప్రయత్నించి కొంతమంది చనిపోయారు, కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సో దీనిని బట్టి మీకు అర్థమై ఉండాలి ఎంత డేంజరస్ ప్లేస్ అని. చాలా సన్నగా ఉన్న దాని మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు జరిగిన 2800 అడుగుల లోయలోకి పడిపోతాము. జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఏమన్నా చేస్తున్నాయా? ఉగ్రస్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం. ఈ ఉగ్రస్తంభం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే కృతయుగంలో భక్త ప్రహ్లాదుడు హరినామస్మరణం చేస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు హరికి మహాభక్తుడు. కానీ ప్రహ్లాదుడి తండ్రైన హిరణ్యకశ్యపునికి హరి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓ శత్రువులాగా చూస్తూ ఉంటాడన్నమాట. అందుకని ప్రహ్లాదుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి హరినామస్మరణాన్ని మాన్పించాలని చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణాన్ని మానడు. ఇలా కాదని ప్రహ్లాదుడిని చంపేయాలని చూస్తాడు. చంపే ముందు నీ హరి ఎక్కడున్నాడో నాకు చూపించు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందు గలడందు లేడని సందేహము వలదు. గాలిలో ఉంటాడు, నీరులో ఉంటాడు, నిప్పులో ఉంటాడు. నువ్వు ఎక్కడ వెతికినా నా హరి ఉంటాడు అని జవాబిస్తాడు. పక్కనే కోటకు సంబంధించిన ఒక స్తంభం అయితే ఉంటుందన్నమాట. ఈ స్తంభంలో కూడా నీ హరి ఉన్నాడా అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని అడగగా దానికి ప్రహ్లాదుడు అవును, ఈ స్తంభంలో కూడా నా హరి ఉన్నాడు అని చెబుతాడు. అలా చెప్పిన వెంటనే హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని బద్దల కొడతాడు. అలా కొట్టిన వెంటనే నరసింహస్వామి ఆ స్తంభంలో నుంచి ఉగ్ర రూపంతో బయటకు వచ్చి హిరణ్యకశ్యపుడిని చంపేస్తాడు. అలా లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని చంపటానికి ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని వస్తాడు కదా, ఆ స్తంభం దగ్గరికే మనం వెళ్తున్నాము. కిందికి వెళ్తున్నా. అది కూడా నీ ఎమర్తోనే వచ్చేస్తుంది కోతి. ఏం లేదు తండ్రి మా దగ్గర. అక్కడ నుంచి వచ్చామండి. అక్కడ జనాలు దిగుతూ ఉన్నారు కదా, అక్కడ నుంచి వచ్చాము మనం. ఉండండి నేను వస్తున్నా. మనం వచ్చేసి ఆల్మోస్ట్ 2800 అడుగులు ఎత్తులో ఉన్నాం. వస్తున్నాం, సేఫ్గానే ఉందిలేండి. ఏంటి ముక్కొచ్చండి, ఏం పర్లేదు. వస్తున్నామని చెప్పండి. అండి నేను తీస్తానులేండి. ఫైనల్గా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. కాస్త జాగ్రత్తగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి భయంకరమైన గాలి పెడతా ఉంది పైకి. ఫైనల్గా
ఉగ్రస్తంభం పైకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందంటే అసలు జీవితంలో మళ్ళీ ఇలాంటి వ్యూ చూస్తూ ఉండాలి. మళ్ళీ ఇక్కడికి రావాలని ఉంది. చూద్దాం బెటర్లకు నెక్స్ట్ టైం. ఇంకా ఈ కోతి మాతోనే ఉంది. ఈ కోతి కూడా మాతో సెల్ఫీ దిగుతూ ఉంది చూడండి. ఇప్పుడైతే పైకి వచ్చామో అప్పటి నుంచి ఇప్పుడు మమ్మల్ని ఫాలో అవుతుంది. ఇంకా జోబులనే వెతుక్కుంటుంది ఏమన్నా ఉంది. మా దగ్గరే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తూనే ఉంది. కింది నుంచి ఇక్కడ దాకా ఎన్నిసార్లు చూసిన ఏముంటాయి చెప్పు. ఉగ్రస్తంభం దగ్గరికి చేరుకున్నాము ఫైనల్గా. అవసరం అంటే అవసరం ఉందండి ఎక్స్పీరియన్స్. భయంకరంగా గాలి పెడుతుంది. ఇదేనండి ఉగ్రస్తంభం 2800 అడుగుల ఎత్తులో అయితే ఉంది. ఇక్కడేనండి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన ప్రదేశం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఫైనల్గా అహోబిలంలోని ఉగ్రస్తంభాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచరస్గా అనిపించింది. అలాగే ఆయాసం ఆగకుండా వస్తూ ఉందండి. నా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ మీద క్లిక్ కొట్టేసి నాకు కాస్త ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.